దాడులు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులకు నెల రోజులవుతుంది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం పశ్చిమాసియాను అతలాకుతలం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ సైనిక స్థావరాలపై అటాక్స్ చేశాయి. భారీ ఎయిర్ స్ట్రైక్స్ తో మొదటి 12 గంటల్లోనే 900 దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలంతా మరణించారు. ఇరాన్ మినాబ్ సమీపంలో స్కూల్పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ అటాక్లో సుమారు 170 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, గల్ఫ్ దేశాల్లో యుఎస్ బేస్లపై అటాక్ చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేతను ప్రకటించింది. ఇక మార్చి 1న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. బీట్ షెమెష్లో ఇరాన్ క్షిపణి దాడిలో 9 మంది చనిపోయారు. మార్చి 2న ఇరాన్ ఆపరేషన్లో 3 అమెరికన్ సైనికులు మరణించినట్లు పెంటగాన్ ధృవీకరించింది. ఇక మార్చి 5న టెహ్రాన్లోని ఆజాదీ హాల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. ఇక యుద్ధం మొదలైన మొదటి వారంలోనే అంటే మార్చి 1 నుంచి 6 వరకు బాలిస్టిక్ మిసైల్స్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్, నావీ, న్యూక్లియర్ ఫెసిలిటీలు ఇజ్రాయెల్, యుఎస్ టార్గెట్ చేశాయి. ఇరాన్ కూడా ధీటుగానే ప్రతీకార దాడులకు దిగింది. దీంతో యుద్ధం మరింత ముదిరిపోయింది. ఇజ్రాయెల్పై వందలాది మిసైల్స్, డ్రోన్స్ అటాక్స్ చేసింది. గల్ఫ్ దేశాలు, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీలో యుఎస్ స్థావరాలే టార్గెట్గా దాడులు చేసింది. అయతుల్లా ఖమేనీ మరణంతో ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ కూడా నియమితులయ్యారు. ఇక యుద్ధం మొదలైన 8 నుంచి 15 రోజుల పాటు పశ్చిమాసియా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆయిల్ డిపోలు, మిసైల్ ప్రొడక్షన్ సైట్స్, కార్క్ ఐలాండ్, ఇండస్ట్రియల్ జోన్స్ పై యుఎస్, ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడులతో ఇరాన్లో బ్లాక్ రెయిన్, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అయ్యాయి. ఇస్ఫహాన్లో హిస్టారికల్ సైట్స్ డ్యామేజ్ అయ్యాయి. మార్చి 15న జరిగిన దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ చనిపోయారు. ఇక 16 నుంచి 22 రోజుల్లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వివిధ దేశాలపై పడింది. హార్మోజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, జలసంధిని మూసివేయడంతో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. రోజులు 23 నుంచి 30 రోజుల్లో ఇజ్రాయెల్, యుఎస్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ బేస్లు, ఎయిర్ బేస్లు, ఇండస్ట్రియల్ జోన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై అటాక్ చేస్తూ వస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్, మిసైల్స్ దాడులతో విరుచుకుపడుతోంది. ఓవైపు దాడులు, మరోవైపు కాల్పుల విరమణకు సంప్రదింపులు జరుగుతున్న వేళ ఇరాన్కు మద్దతు తెలిపే యెమెన్కు చెందిన హౌతీలు తాజాగా యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులను జరిపారు. దీనికి కొన్ని గంటల ముందే యెమెన్ నుంచి తమ భూభాగంపైకి క్షిపణి దూసుకొచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అలా వచ్చిన వాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కూడా తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో హౌతీలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇటు పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మార్గంలో వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ హత్య, తదనంతర భీకర దాడులు జరుగుతున్నప్పటికీ హౌతీలు మాత్రం మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ సాగిస్తున్న దిగ్బంధనంతో సముద్రంలో సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభానికి ఇదే కారణమైంది. ఇప్పుడు మరో జలసంధికి ముప్పు ముంచుకొస్తోంది. ఇరాన్లో కీలకమైన కర్క్ దీవిని స్వాధీనం చేసుకోవడానికి అటు అమెరికా ప్రయత్నిస్తే బాబాల్ మాండేన్ జలసంధిని కూడా అడ్డుకుంటామని ఐఆర్జీసీ అమెరికాను హెచ్చరిస్తోంది. ఈ నౌకా మార్గం కూడా మూసుకుపోతే ప్రపంచానికి మరిన్ని చమురు కష్టాలు తప్పవు. ఇక అరేబియా ద్వీపకల్పానికి పశ్చిమాన మరో జలమార్గమే బాబాల్ మాండెల్ జలసంధి. అరబిక్ భాషలో బాబల్ మాండేబ్ అంటే కన్నీటి ద్వారం లేదా విషాద ద్వారం అని అర్థం వస్తుంది. అక్కడ ప్రతికూల పరిస్థితుల కారణంగా అనేక నౌకలు ప్రమాదానికి కూడా గురయ్యాయి. అందువల్లే ఈ మార్గానికి ఆ పేరొచ్చింది. 1869లో న్యూయజ్ కాలువను తెరిచాక మాండేబ్ జలసంధికి ప్రాముఖ్యత పెరిగింది. ఇది మధ్యధరా సముద్రం, హిందూ మహాసముద్రానికి మధ్య కీలక లింకుగా మారింది. మాండేబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలకమైన తీర ప్రాంత కారిడార్గా మారింది. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఈడెన్ కు మధ్య ద్వారంలా ఇది వ్యవహరిస్తుంది. దీని వెడల్పు 30 కిలోమీటర్లు మాత్రమే.
ఇక ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించేటటువంటి నౌకల మధ్య మాంటెబ్ జలసంధి ఒక గేట్వేలా పనిచేస్తుంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతూ వస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని గుండానే పయనిస్తోంది. లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతూ ఉన్నాయి. ఏటా సుమారు 94 లక్షల కోట్ల రూపాయల విలువైన సరుకులు మాంటెబ్ జలసంధి నుంచే రవాణా అవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇలాగే కొనసాగుతోంది. ఇక ఇరాన్కు మద్దతిచ్చే హౌతీలు ఈ మార్గాన్ని మోహరించారు. యెమెన్లోని ఈ ముఠా ఎర్ర సముద్ర తీరంలోని కొన్ని భాగాలను నియంత్రిస్తోంది. సముద్రంలోని లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యం ఈ ముఠాకుంది. 2023 అక్టోబర్ 7న గాజా యుద్ధం చెలరేగాక పాలస్తీనా వాసులకు సంఘీభావంగా హౌతీలు వార్లోకి దిగారు. ఇరాన్, చైనాలు అందించిన డ్రోన్లు, నౌకా విధ్వంసక క్షిపణులు, వార్ బోట్లతో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నారు. ఇక 2 నెలల కాలంలో 134 నౌకలపై హౌతీలు దాడికి తెగబడ్డారు. 4 నౌకలు మునిగిపోయాయి. ఫలితంగా ఎర్ర సముద్రం మెరైన్ కారిడార్లో అంతర్జాతీయ వాణిజ్యం 60% పైగా తగ్గింది. ఇందులో చాలా వరకు మిడిల్ ఈస్ట్కు చెందినవే. ఇక మాంటెబ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికాలోని దక్షిణ భాగం నుంచి ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది అంతిమంగా చమురు ధరల పెరుగుదలకు, ఇంధన మార్కెట్లో మరింత అస్థిరతకు దారితీయవచ్చు. అయితే ఈ జలసంధి దిగ్బంధానికి ప్రయత్నిస్తే అమెరికా మాత్రం గట్టిగా ప్రతిఘటించే అవకాశం ఉంది. మాంటెబ్ జలసంధిలో జిబౌటి వైపున అగ్రరాజ్యానికి భారీ సైనిక స్థావరం ఉండడమే ఇందుకు కారణం. Such as Yemen, Djibouti and Eritrea, as well as regional powers like Saudi Arabia, the UAE and Iran, are deeply interested in the control and security of this passage and the leverage it provides. The conflict in Yemen, for example, has raised concerns regarding the strait's security. Moreover, several nations, including China and the United States,